నమస్తే, వెల్కమ్ టు ప్రజానడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అనేది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అభంశుభం తెలియనిటువంటి చిన్నారుల పైన లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అసలు ఏ సమాజం ఎట్టుపోతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అరే, ఏ మనుషులపై అభంశుభం తెలియనిటువంటి ఆ యొక్క పసి వాళ్ళపైన కూడా లైంగిక దాడికి పాల్పడుతూ మీ యొక్క కామవాంఛను తీసుకునేటువంటి పరిస్థితి. అసలు ఈ వార్తను చదవాలంటేనే ఇట్లా ఉన్నది, కానీ ఒకసారి చదివి అసలు ఏంటి ప్రభుత్వం ఏం చేయాలనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. యూకేజీ బాలికపై లైంగిక దాడికి యత్నం, స్కూల్ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, డ్రైవర్ చితకబాదిన బాలిక బంధువులు, నిందితుడిపై పోక్సో కేసు నమోదు. యూకేజీ చదువుతున్న చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దూలపల్లి గ్రామంలోని ఓ పాఠశాలలో బాలిక అక్షరాల 4 సంవత్సరాలు యూకేజీ చదువుతుంది. పాఠశాల బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఈ నెల 5వ తేదీన బాలిక ప్రైవేటు భాగాలను తాకుతూ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక భయపడి అప్పటి నుంచి స్కూలుకు వెళ్ళడానికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు సోమవారం పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. బస్ డ్రైవర్ శ్రీనివాస్ ను చితకబాదారు. పేట్ బషీర్బాద్ పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కాదు, ఇంకా అతనికి ఎన్ని కేసులు బనాయిస్తే అన్ని కేసులు బనాయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అభంశుభం తెలియనిటువంటి పరిస్థితి. 4 సంవత్సరాలంటే ఈ వీనికి ఒక మనవరాలు వలస అంటే బిడ్డ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బిడ్డ కావచ్చు, అనుకోవచ్చు. ఇంకా బిడ్డను అనుకోవచ్చు మనం కూడా, ఎందుకంటే తప్పు లేదు అక్కడ. కానీ అభంశుభం తెలియనటువంటిది ఒక బాలిక, కనీసం నరకలి యూకేజీ చదువుతా ఉన్నది. మరి అసలు బుద్ధి లేదా మీకు? నీ ఇంట్లో నీ బిడ్డకో నీ కొడుకో మనవరాలు వస్తే నువ్వు ఇట్లనే ప్రవర్తిస్తావా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించలేదా? ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్, కొంచెం నీకు ఆలోచించలేదా? నీకేమనిపించింది? ఏమవుతోట నువ్వు అసొంటి పనులు చేసుడు? ఆమెను ఎక్కడెక్కడ తాకుతూ ఆమెను అట్లా చేస్తే ఆ 4 సంవత్సరాల పాప నిజంగా ఆమెకు ఇది ఏదో కథ ఉండదని ఆమెకు అర్థమైంది. నిజంగా ఆమె తెలియకలేదు కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది. ఎందుకు పోతున్న బిడ్డ అంటే నన్ను గిట్ల అంటున్నాడు అని ఆ యొక్క బాలిక వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది. అది విన్నటువంటి తల్లిదండ్రులు ఇంకా ఎంత బాధపడుతారో నీకు అర్థమైందా? నీకు అర్థమవుతుందా? అర్థమైతే గిదంతా ఎందుకు చేస్తావు నువ్వు? ఇంకా కూడా ఇతని మీద పోక్సో కేసు నమోదు చేస్తున్నాను. సరే, ఓకే, పోక్సో కేసు. దీనికన్నా ఇంకా పెద్ద కేసులుంటూ కూడా పెట్టండి. మనం జైలు బయటికి రాకుండా చూడండి. వాని కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, నీ కొడుకు నీ బిడ్డ ఇంకా బాధపడతారు ఇట్లా చేస్తే. అరే నా తండ్రి గిసుంటాడు, అదంతా నీచుడు, అదంతా కీచకుడా అనేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వాళ్ళు కూడా రోడ్డు తలెత్తుకునే పరిస్థితి చేసినావు. నీకు అసలు ఏమి లేవు. ఒక బాలికను నువ్వు ఇలా చేస్తాం. అసలు ఏం మనుషుల బాయ్ మీరు? అసలు కొంచెమైనా ఉండాలి కదా బుర్ర. నీ మనమరాలు పడతారా బాయ్? నువ్వు బస్ డ్రైవర్ కానీ బస్ డ్రైవర్ లెక్కనే ఉండు. నీకు కనుక శిక్ష పడకపోతే నీలాంటి బస్ డ్రైవర్లు ఇంకా కూడా తయారవుతారు. ఉన్నారు బరాబర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా పడతారు అట్లా పోలీసులు బరాబరి వాళ్ళను అజ్జేయాలి. నిజంగా చెప్తాను, ఇంకొకటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మీకు ఈ నిజంగా చెప్తాను, మా తరఫున మీకు రిక్వెస్ట్ ఏంటిదంటే, మీ యొక్క బస్ డ్రైవర్లు కానీ ఎవరైనా కూడా ఉన్నారో సిబ్బంది, మీరు కఠిన వాళ్ళకు ఒక గైడ్లైన్స్ విడుదల చేయండి. మీరు కనుక ఏదైనా మిస్బిహేవ్ చేసినా కూడా మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం, లేకపోతే మీ మీదనే మేము కేసు పెడతామని మీ పాఠశాల యాజమాన్యం చెప్పండి. అప్పుడే వాళ్ళకు ఇంకొక పని చేయాలంటే ఇంకా ఏం జరగాలో ఆమె జరుగుతుంది. నిజంగా అది అంటే ఒక చిన్న పాప యూకేజీ, ఏం తెలుసా ఆమెకు? ఏం తెలుసు? అయినా కూడా గిట్ల చేస్తున్నాడు డాడీ అని భయపడ్డది. వాడు ఎంత చిత్రహింసలు పెట్టిండో కదా భయపడడానికి, అంత చిత్రహింసలు పెడతాడు కదా భయపడ్డది. నిజంగా ఆ శ్రీనివాస్ అంటోని కూడా బయటకు రానియకుండా చూడండి. తొక్కిన మంచిది ఒకట. అసలు వాళ్ళు ఇక ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అలాంటి వాడికి మళ్ళీ శిక్ష పెడితేనే ఇంకొకటి బయటకు రాకుండా ఉంటాడు. పోలీసులు కూడా మీరు ఇక ఇట్లా ఏదో ఇప్పుడు మర్డర్ చేసినాక 3 నెలలు బయటకు వస్తాను అట్లా రాకుండా పోతేనే ఇంకా కరెక్ట్ ఏదో ఒక చర్య ఉంటుంది కదా. సో మరి చూద్దాం, మరి పోలీసుల వ్యవహారశైలి ఏంటి, ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ బాలిక కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే భవిష్యత్తు ఉన్నది మాకు. 4 సంవత్సరాలు అంటే ఇంకొక మంచిగా కలెక్టర్ పొజిషన్ పోయేటువంటి భవిష్యత్తు ఉన్నది.
చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో చూస్తున్నాండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.